Hello guys, today our topic is derive an expression for the max work done in an isothermal reversible expansion of an ideal gas, or derive W max is equal to 2.303 nRT log V2 by V1. So this is the most important for semester exams for BSc and MSc students. So guys, మనకి అన్ని టోటల్ నోట్స్ మనకి ఛానల్లో ఉంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కమెంట్ చేయండి. డెఫినెట్గా నేనైతే నోట్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో హియర్ derive an expression for the max work done in an isothermal reversible expansion of an ideal gas or derived WS. So in this is the most important topic from thermodynamics. So now let's explain. We have to take this like cylinder. So we have to take this cylinder. We have to pour the water, liquid or any. We have to pour this like this. So this is the piston. So this is the piston, and this is area, A for area, and you have to pour the water or fill the liquid in this way. So now you have to take like this liquid. So this is V1 and this is V2. So when you have to pull the force with liquid, ఎప్పుడైతే లిక్విడ్ మనం ఫోర్స్ చేస్తామో దెన్ దట్ వాటర్ ఫ్లో belongs to V1 and V2. That means that volume is V1 V2. So this is the gas. So liquid ఏదైతే చెప్పానో సో దట్ ఈస్ ద గ్యాస్. ఇన్ దిస్ యూ హ్యావ్ టు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్. సో V2 V1 ఎందుకు చెప్పానంటే వెన్ ద గ్యాస్ ఈజ్ ఫోర్స్ఫుల్లీ ఫ్లో అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది V1 V2 V3 V4. సో ఇక్కడ మనం ప్రూఫ్ చేయమన్నారు log V2 by V1. సో దట్స్ వై ఐ విల్ టేక్ V1 V2. సో we all know that dW is equal to minus P external delta V. సో ఇన్ దిస్ థర్మోడైనమిక్స్ టాపిక్ మన ఛానల్లో ఉంది, అండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. అది చూస్తే మీకు అర్థమవుతుంది. వీ ఆల్ నో దట్ dW is equal to minus P EXT means external. Okay, P external delta V. Okay, so assuming P external is equal to pressure. So dW is equal to minus P external delta V. This is the equation from thermodynamics. So this explanation also you have the description link, then you can check it. So assuming P external is equal to pressure, P external ప్రెజర్ ఎప్పుడైనా అవుట్ సైడే ఉంటుంది కాబట్టి P ఇంటర్నల్ కాదు, ఎక్స్టర్నల్. సో అజ్యూమింగ్ దట్ P external is equal to P. సో అప్పుడు ఏమవుతుంది అంటే dW is equal to మైనస్ అలా ఉంటుంది. P external అంటే ఏంటి, యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద P. సో P అగైన్ డెల్టా V, రైట్. సో dW is equal to minus P. So now you have to take the volume. So volume proof చేయాలి log V2 by V1. So you have to take the V for multiple and device. ఎలా తీసుకున్నా సో సేమ్ ఉంటుంది అంటే, సో యూ హ్యావ్ టు టేక్ PV విత్ మల్టిపుల్ ఆఫ్ వాల్యూమ్ అండ్ డివైడ్ ఆఫ్ వాల్యూమ్. సో ఎలా అయినా ఇది క్యాన్సిల్ చేస్తే వచ్చేది మనకి మైనస్ P డెల్టా Vనే, కాబట్టి యూ హ్యావ్ టు మల్టిపుల్ అండ్ డివైడ్ విత్ V. సో వై V అంటే యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ V2 by V1. సో we all know that ideal gas equation PV is equal to nRT. This is the ideal gas equation. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ డెరివేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది, అది కూడా మన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. దట్ PV ఈజ్ ఈక్వల్ టు nRT. దిస్ ఇస్ ద ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఎందుకు PV తీసుకున్నామంటే ఇక్కడ PV ఉంది కాబట్టి. సో dW ఈజ్ ఈక్వల్ టు
మైనస్ అలాగే ఉంది. పీవీ అంటే ఏంటి? ఎన్ఆర్టీ. యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద ఎన్ఆర్టీ ఇన్ పీవీ ప్లేస్. నెక్స్ట్ డెల్టా వి బై వి, రైట్. నౌ ఇంటిగ్రేట్ చేంజ్ వాల్యూమ్ V1 to V2. సో integrate change volume V1 to V2. So you have to integrate with V1 V2 to above the equation. So integrate dW is equal to minus nRT integration delta V by V. So volume is V1 to V2. This is the volumes. So V1 V2 you have to substitute that. So integration of dW is equal to ఏమవుతుంది? వర్క్ W అవుతుంది. సో దిస్ ఈజ్ ద కాన్స్టెంట్ వాల్యూ. సో N మీన్స్ నెంబర్ ఆఫ్ మోల్స్, R ఈజ్ ఈక్వల్ టు T అంటే టెంపరేచర్. సో దిస్ ఈజ్ ద కాన్స్టెంట్ ఎన్ఆర్టీ. సో యూ హ్యావ్ టు పుట్ ఇట్ అవుట్. సో ఎన్ఆర్టీ అనేది కాన్స్టెంట్ని పక్కగా తీస్తే ఏమవుతుంది? ఇప్పుడు V1 V2 డెల్టా V బై V ఉంటుంది. సో ఈ డెల్టా V బై Vని ఇలా రాసుకోవచ్చు, 1/V డెల్టా V. ఓకే, W ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఆర్టీ, కాన్స్టెంట్ని బయటకు తీసుకొచ్చాం V1 బై V2. సో నౌ so we all know that in from mathematics equation 1/x dx is equal to log ex. సో ఇక్కడ ఈ ఫార్ములా అప్లై అవుతుంది. సో W ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఆర్టీ సేమ్ అలానే ఉంది. సో హియర్ 1/V అంటే 1/x అంటే ఏమవుతుంది? లాగ్ ఈఎక్స్ కదా. ఇప్పుడు 1/V డెల్టా వీని ఎలా రాసుకోవచ్చు? లాగ్ ఈ ఎక్స్ ప్లస్లో ఏముంది? V ఉంది కాబట్టి V. సో వాల్యూమ్స్ ఏంటి? V1 V2. సో ఇన్ దిస్ మైనస్ ఎన్ఆర్టీ. సో అనదర్ equation for logarithmics, log a by b is equal to log a minus log b. This is the formula. So now this is the formula. Now you have to write log e v2 minus log e v1. దట్ మీన్స్ అంటే ఇక్కడ మనం ఇంటిగ్రేషన్స్ అప్లై చేసుకునేప్పుడు లాగ్ ఈ V2 మైనస్ లాగ్ ఈ V1 రాసుకుంటాం కదా. సో అలాగే. సో అట్ ద సేమ్ టైం లాగ్ ఈ సో మైనస్ ఎన్ఆర్టీ లాగ్ ఈ V2 మైనస్ లాగ్ ఈ1 ఇక్కడ చెప్పాను కదా. లాగ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే ఇక్కడ లాగ్ ఏ బై బి రాసుకోవచ్చు మనం ఇక్కడ. సో నౌ వీ హ్యావ్ టు రైట్ లాగ్ minus nRT log e V2 by V1 a by b. So log E2 by V1. So a minus nRT log e a by b అంటే ఇక్కడ V2 by V1 రాసుకోవచ్చు. a minus b ఉంది కాబట్టి E2 by V. So now you have to remember it. Log Ex is equal to log Ex is equal to, so log Ex is equal to 2.303 log 10x log Ex. So here W max is equal to, now we have to substitute minus nRT log Ex అంటే ఏంటి? 2.303 log 10 V2 by V1. Right? Now double max is equal to, సో ఈ 2.303ని ముందుకు తీసుకున్నట్లయితే 2.303 nRT log 10 V2 by V1.
So now we proved that W max is equal to minus 2.303 nRT log 10 V2 by V1. So here the proof. So this is the most important topic, guys. Don't miss to watch and do subscribe for more videos. And మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అండ్ థర్మోడైనమిక్స్ ఫర్ మోర్ టాపిక్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. దెన్ యూ కెన్ చెక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తుంటాయి. థ్యాంక్ యూ గైస్.